హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మాండ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రోడక్ట్ వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలో వెళ్ళినట్లయితే రాజును పెళ్లి చేసుకోబోతున్న యామిని షాక్లో కావ్య. ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే రాజ్ యామినిని పెళ్లి చేసుకోబోతున్నాడా? మరి తన భర్త యామినికి సొంతమైపోతూ ఉంటే కావ్య చూస్తూ ఊరుకుంటుందా? రాజ్కి గతాన్ని గుర్తు చేసి నిజ స్వరూపాన్ని బయటపెట్టి తిరిగి మళ్ళీ రాజుని తన సొంతం చేసుకుని దిగ్గరాలు వారింటికి తీసుకొని వస్తుందా? అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే అప్పు అయితే చాలా కోపంగా కావ్య దగ్గరకు వచ్చి ఫోన్ చూస్తూ మురిసిపోతున్నావేంటి? అసలు ఏమైంది నీకు? అన్నదానం ఏంటి? బావగారి కోసం అని చెప్పడం ఏంటి? అసలు ఆ క్యారేజ్ ఎవరి కోసం పంపించారని చెప్పేసాడు. అప్పు చాలా కోపాడుతూ ఉంటుంది. మీ బావగారి కోసం పంపించాను, నువ్వు ఇచ్చిన అడ్రస్ కు వెళ్ళాను, ఫ్యామిలీతో పాటు ఆయన ఉన్నారు, నిజంగానే గతాన్ని మర్చిపోయారు, కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లు మాట్లాడారు అని చెప్పేసాడు. కావ్య చెప్పడంతో అప్పు షాక్ అవుతుంది. తర్వాత యామిని గురించి తాను చేసిన విషయాలన్నీ యామినికి చెప్తుంది కావ్య. యామిని నిలదీస్తే జాగ్రత్త పడుతుంది. ఒకవేళ మనం యామిని కనుక నిలదీస్తే జాగ్రత్త పడుతుంది, మీ భావన దూరం చేసే పద్ధతి రావచ్చు. ఇక తర్వాత యామిని గురించి తను చేసిన విషయాలన్నీ యామిని గురించి మొత్తం కూడా కావ్య అయితే అప్పుకైతే చెప్తుంది. ఒకవేళ మనం యామిని కనుక నిలదీస్తే తను జాగ్రత్త పడుతుంది, మీ భావన దూరం చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఇదంతా హాస్పిటల్లో ప్రారంభమైంది. ఆ డాక్టర్ చెప్పిన మాటలు కూడా జాగ్రత్త పెడుతున్నట్లు కాదు, భయపడుతున్నట్లు ఉన్నాయి అని చెప్పేసి కావ్య చెప్పుకుంటూ వస్తుంది. వెంటనే అప్పు అయితే ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ అని పంపి వాడి గురించి నిజం నేను రాబడతానని చెప్పేసారు. అప్పు అయితే చాలా సీరియస్ అవుతుంది. ఒకవేళ మనం అనుకున్నది ఒకవేళ ఆ డాక్టర్ మంచివాడు అయ్యి ఉంటే కనుక నిజం చెప్తే ముందే జాగ్రత్త పడుతుంది కదని చెప్పేసాడు. కావ్య సలహా ఇవ్వడంతో అప్పు అయితే ఆలోచనలో పడుతుంది. అసలు రేపు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఎలాంటి వాడో తెలుసుకొని మన దారికి ఎలా తెచ్చుకోవాలో చూద్దామని చెప్పేసి కావ్య అయితే అంటుంది. నాకంత ఓపిక లేదు, నువ్వు వాడిని ఎలాంటి వాడో నువ్వే వాడిని చూసి ఎలాంటి వాడో తెలుసుకో, నేను ఈ రాత్రికే తెలుసుకుంటాను, ఎవరికి అనుమానం రాదులని చెప్పేసి అప్పు వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ యామిని తండ్రి ఇద్దరు కూడా జాగింగ్ గురించి మాట్లాడుకుంటారు. యామిని తండ్రి వైదేహి ఇద్దరు ఏజ్ గురించి సరదాగా మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి సమస్య అని చెప్పేసి వైదేహి అంటే అయినా కిలోమీటర్లు పరిగెత్తాను కదా, ఇలా ఉన్నానని చెప్పేసి అనడంతో అయినా అసలు ఆయాసపడుతూ పరిగెత్తడం అవసరం అని చెప్పేసి వైదేహి అంటుంది. అలా మాట్లాడుతున్నావు, నాకేదో హార్ట్ అటాక్ వచ్చినట్లు భయపడుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ యామిని తండ్రి గుండె పట్టుకుని ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఇంతలో యామిని వచ్చి ఏమైందని చెప్పేసి అంటుంది. డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుంది, అంబులెన్స్ కి కాల్ చేయని చెప్పేసి అంటూ రాజ్ అనడంతో వెంటనే అందరూ కంగారుగా యామిని వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్ కి అయితే తీసుకుని వెళ్తారు. వైదేహి యామిని ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ వచ్చి పేషెంట్ కు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు, కండిషన్ నార్మల్ గానే ఉంది అని మళ్ళీ ఆయన కంగారు పడడం, హెవీగా టెన్షన్ తీసుకోవడం కనుక వస్తే సారి మాసివ్ అటాక్ వస్తుంది, ఆయన ప్రాణానికి ప్రమాదం, ఆయనకు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చూసుకుని అని డాక్టర్ అయితే చెప్తాడు. ఆయన సంతోషంగా ఉండేలా చూసుకుంటామని చెప్పేసాడు. యామిని వైదేహి ఇద్దరు కూడా చెప్తారు. తర్వాత రాజ్ యామిని వైదేహి అందరూ కూడా వెళ్లి యామిని వాళ్ళ ఫాదర్ అయితే చూస్తారు. ఈ వయసులో అసలు మీకు జాగింగ్ అవసరమా, ఇప్పుడు చూడు ఎలా తెచ్చుకున్నారని చెప్పేసాడు. వైదేహి చాలా కోప్పడుతుంది. ఇంతలో యామిని అడ్డుకుంటుంది. వైదేహి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. అంకుల్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, తర్వాత డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పేసి రాజ్ అంటాడు. డాడీ ఎందుకు బాధపడుతున్నారని చెప్పేసి యామిని అంటుంది. నేను బాధపడుతుంది నా గురించి కాదమ్మా, నీ గురించి. ఇది రేపు పెద్ద హార్ట్ స్ట్రోక్ కావచ్చు, నేను ఎక్కువ కాలం బ్రతికుంటాననే నమ్మకం కూడా నాకు లేదు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత ఒకటే ఉంటుంది, అది నా కూతురి పెళ్లి. నేను చేసుకోవడానికి రామున్నాడు కదా, నేను ఎక్కువ కాలం ఆలస్యం చేయలేను. నాకు మళ్ళీ ఏదైనా శాశ్వతంగా దూరం అయ్యేలోపు, మళ్ళీ ఏదైనా ప్రమాదం వచ్చి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చి నేను శాశ్వతంగా దూరం అయ్యేలోపు మీ ఇద్దరికి పెళ్లి చేసి కొద్ది రోజులైనా మనవరాలు మనవడితో ఆడుకోవాలని ఉంది అని ఆశగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. రామ్ అది నీ చేతిలోనే ఉంది అని చెప్పేసి అంటూ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు రాజ్ అయితే యామిని తండ్రి. తండ్రి అలా మాట్లాడేసరికి రాజ్ అయితే మౌనంగా అలానే నిలబడి చూస్తూ ఉంటాడు. చెప్పు రాజ్, మా కూతురు యామిని పెళ్లి చేసుకుంటావా? బ్రతుకుంటానో లేదో కూడా నాకే తెలియదు. ఒకవేళ నాకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చి నేను చనిపోతే నా కూతురు పరిస్థితి ఏమవుతుంది? నా భార్యను చూసుకోవడానికి ఎవరుంటారు? చెప్పు రాజ్ అని చెప్పేసి అంటూ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే రాజ్ పోస్ట్ చేసేసరికి రాజ్ అయితే సరే అంకుల్, తప్పకుండా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను రాజ్ చెప్పడంతో సరే ముందు నాకు మాట ఇవ్వని చెప్పేసి అంటూ మాట తీసుకుంటాడు యామిని తండ్రి. ఇక దాంతో రాజ్ అయితే మీ కూతురుని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టమని చెప్పేసి అంటూ మాట అయితే ఇస్తాడు. దాంతో యామిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక బయటకైతే రాజ్ వచ్చేసి అలానే ఆలోచిస్తూ ఉంటాడు. యామిని కూడా వస్తుంది. నువ్వు ఇంత త్వరగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావని అసలు అనుకోలేదని చెప్పేసి అంటూ రాజ్తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది.
ఇంతలో అప్పుడే హాస్పిటల్కి వచ్చి యామిని ఆడుతున్న నాటకం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ అదే హాస్పిటల్కి వస్తుంది. ఎక్కడైతే ఏ డాక్టర్ అయితే కలిసి రాజుతో మొదలు పెట్టిన ఆ నాటకం ఆ డాక్టర్ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి అంటూ కావ్యత డాక్టర్ దగ్గర నుంచి కలుస్తుంది. చెప్పండి, నేను మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. యామిని అనే ఆవిడ ఒక ఆయన తీసుకొని వచ్చి బావ కండిషన్ గురించి మాట్లాడింది కదా, నిజంగానే వారికి వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే 6 నెలల క్రితం జరిగిందా, గతం మర్చిపోయారా, నిజం చెప్పండి అని చెప్పేసి కావ్య నిలదీసేసరికి డాక్టర్ అయితే షాక్ అవుతారు. ఎవరమ్మా నువ్వు ఎవరో ఏంటో తెలియకోకుండా ఇలా మా సీక్రెట్స్ అన్ని మీకు ఎలా చెప్తామనుకున్నా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పేసి అంటూ కావ్య మీద అరుస్తాడు. ఇతర వెనకాల అప్పు కూడా వస్తుంది. ముందు నువ్వు నిజాన్ని చెప్తావా లేకపోతే లాకప్ లో వేసి మక్కలు విరగొట్టమంటావా, నేను ఎస్ అని చెప్పేసి అంటూ అప్పు చెప్పేసరికి ఆ డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లైసెన్సీని కూడా రద్దు చేస్తాను ఏమనుకుంటున్నా అని చెప్పేసి అంటూ అప్పు వార్నింగ్ ఇవ్వడంతో ఇక డాక్టర్ భయపడిపోయి నన్ను క్షమించండి అమ్మా, నేను తప్పు చేశాను. యామిని అనే ఆవిడ ఒక అబ్బాయిని తీసుకొని వచ్చింది. తనకు అసలు వారం క్రితం యాక్సిడెంట్ జరిగింది, 6 నెలల క్రితం జరగలేదు. కాకపోతే తన గతాన్ని మర్చిపోయాడు. ఆయన తనను ప్రేమించింది. ఎలాగైనా సరే ఆయన తన సొంతం చేసుకోవడానికి ఇదంతా కూడా ఒక నాటకం ఆడింది. మాకు డబ్బులు ఇచ్చి మరి మేము ఈ నాటక ప్రదర్శన చేశాము, డబ్బు కోసం నేను ఆశపడి ఇదంతా చేశాను, నన్ను క్షమించానని చెప్పేసాను. నిజాన్ని బయట పెట్టేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో అప్పు అయితే చూసావక్క, ఇదంతా కూడా యామిని ఆడుతున్న నాటకం, ఇది ఎలాగైనా సరే బావ ముందు బయట పెట్టాలి, బావను మన ఇంటికి తీసుకొచ్చారని చెప్పేసి అంటూ షాక్ అయిపోయిన కావ్య అయితే కావ్యం తీసుకున్న అప్పు అయితే బయటకు వస్తుంది. ఇక ఇంతలో అప్పు ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇదే హాస్పిటల్లో బయట రాజ్ అలానే యామిని రాజ్ హక్ చేసుకుని థ్యాంక్ యూ బావా, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఒప్పుకుంటాను అసలు అనుకోలేదని చెప్పేసి రాజ్ యామిని ఇద్దరు కూడా హక్ చేసుకోవడం చూసిన కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు అయినా ఇంత త్వరగా యామిని పెళ్లి చేసుకుంటున్నారా, ఇదంతా నిజమేనా, మళ్ళీ ఏదో ఒక నాటకం మొదలు పెట్టి ఆయన్ని బొట్టులో వేసింది, ఒప్పించే ప్రయత్నం చేసింది, ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి అని చెప్పేసి అంటూ కావ్య అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. వెంటనే యామిని అయితే రాజుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పు రావడంతోనే పదక్క మన ఇంటికి వెళ్దామని చెప్పేసి అంటూ కావ్యం తీసుకుని ఇంటికి అయితే వస్తుంది. అప్పు కావ్య అయితే బాల్కనీలో కూర్చొని బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పు అయితే వస్తుంది. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు, ఇదంతా కూడా యామిని ఆడుతున్న నాటకం అని నీకు తెలిసింది కదా, ఆడుతున్న నాటకాన్నిటికీ కూడా మన సాక్ష్యాధారాలు సంపాదిద్దాం, ఆ ప్రూఫ్స్ అన్నిటిని కూడా బావ ముందు చూపించాము అనుకో, తను మోసం చేసిందని బావ ఖచ్చితంగా నమ్ముతాడు. యామినికి ఎలా బుద్ధి చెప్పాలో బావే చెప్తాడు, నువ్వు ధైర్యంగా ఉండక్క, నువ్వు బావ మీ ఇద్దరిని కూడా కలిపి బాధ్యత నాది అని చెప్పేసాడు. అప్పు అయితే మాట ఇస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే కావ్య అయితే ఎలాగైనా సరే ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది. ఆయన నేను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాడా, ఒకవేళ సార్ నేను ఆయనతో మాట్లాడితే నాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి యామిని ఇంటికైతే వస్తుంది కావ్య. ఈ లోపల పంతులు గారిని పిలిపించి ఇంట్లో అయితే నిశ్చితార్థం అయితే జరిపిస్తూ ఉంటారు. అయితే యామిని పక్కన కూర్చొని ఏదో దిగాలుగా ఏదో తను కోల్పోయినట్లుగా బాధతో కూర్చొని ఉంటాడు. కానీ యామిని మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో వైదేహి తండ్రి అయితే ఈ నిశ్చితార్థంలోనే మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం నాకు చూడాలని ఉంది, బంధువులు కుటుంబ అందరి సమక్షంలో పెళ్లి జరిపించాలని నాకు అంత ఆశ లేదు, మా నలుగురి మధ్య పెళ్లి జరిగితే చాలు, నీకు ఇష్టమైతే ఈ నిశ్చితార్థంలోనే మా అమ్మాయి మెడలో తాలికట్టు అని చెప్పేసి అంటూ సూత్రాన్ని అయితే రాజ్కి అయితే ఇస్తారు. దాంతో రాజ్ మెడని పెళ్లి చేసుకోవడం నేను కరెక్టేనా, నేను చేస్తున్న పని కరెక్టేనా, యామిని మెడలో తాలి కట్టనా అని చెప్పేసి ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు, కానీ నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను, మనసుకి అంగీకరించడం లేదని చెప్పేసి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మాత్రం ఎందుకు బావంతా ఆలోచిస్తున్నావు, నా మెడలో తాలి కట్టు, నన్ను పెళ్లి చేసుకొని చెప్పేసి రాజుతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇంటికైతే కావ్యతో వస్తుంది. రాజు యామిని మెడలో తాలి కట్టడం చూసిన కావ్యతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆపండి అని చెప్పేసి ఒక్కసారిగా అరుస్తుంది. దాంతో రాజు అయితే ఒక్కసారిగా మంగళసూత్రాన్ని అయితే కింద పడేస్తాడు. దాంతో యామిని అలానే వైదేహి అందరూ కూడా షాక్ అయిపోతారు. రాబోయే మన బ్రహ్మణేశ్వరుడు అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. రాజ్ అలానే యామినిల పెళ్లిని అయితే ఖచ్చితంగా కావ్య అయితే ఆపబోతుంది. మరి పెళ్లి ఆపేసి నిజాన్ని కావ్య బయట పెడుతుందా, నిజం బయట పెట్టడంతో రాజ్ కి గతం గుర్తొస్తుందా, ఇవన్నీ కూడా మన బ్రహ్మణుడు సీరియల్ లో రాబోయే ట్విస్టులు అయితే చాలా సూపర్ అనే ఉన్నాయి. అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ బ్రహ్మణేశ్వరుడు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో డైలీ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.